గోదావరిఖనిలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మిత్రులందరూ కూడా నమస్కారాలు. సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రారంభించిన పోరాటం కాదు. 1998 నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి స్వరాష్ట్రం సాధించుకున్న నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ వస్తున్నది. ఈ ఉద్యమ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ఈ ఆందోళనలో చాలా సందర్భాల్లో లాఠీచార్జ్ జరిగింది. జైలుకు పంపించిన కార్యకర్తలను కేసులు పెట్టారు. చాలా మంది కార్యకర్తలకు, నాయకులకు కాళ్ళు చేతులు తిరిగి తలలో కూడా గాయాలై నెలల తరబడి ఆసుపత్రి పాడడం జరిగింది. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే మొదటి నుంచి కూడా ఒక నిబద్ధతతో 17 సెప్టెంబర్ను ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారికంగా నిర్వహించాలని చెప్పి, నిర్వహించే వరకు కూడా ఇదే విధంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఆనాడు నుంచి నేటి వరకు కూడా మేము ఆందోళన చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని భారతీయ జనతా పార్టీ గత 6 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ వస్తున్నది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సోయి లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా కేవలం కొంతమంది మెప్పు కోసము ఇవాళ 17 సెప్టెంబర్ జరపకుండా నిర్లక్ష్యం వహిస్తారు. ఉద్యమ సమయంలో అధికారం రాకముందు, ఆ సమయంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్న రోషే పట్ల ఈ ముఖ్యమంత్రి అప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుడు ఆవేశం చచ్చిపోయింది ముఖ్యమంత్రి. ఇప్పుడు ముఖ్యమంత్రికి అంతా పైసలు దోసుకోవడం, దాచుకోవడం, అక్రమంగా దోసుకున్న పైసలతోని మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవడం, మాయమాటలతోని, పిట్టకథతోని, యాసతోని, భాషతోని, మళ్ళీ సెంటిమెంట్తో అలా మళ్ళొకసారి ప్రజలను మోసం చేయాలని చెప్పి ప్రతిసారి ఇదే విధానంతో ముఖ్యమంత్రి ఎన్నికల్లో గెలుస్తున్నాడు, పోటీ చేస్తున్నాడు. ప్రజలకు వాస్తవం అర్థమైపోయింది ఇప్పుడు. అందుకే కొత్త దారులు వెతుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యమ సమయంలో రోషం లేని రోషయ్య అని చెప్పి విమర్శించడము, 17 సెప్టెంబర్ను అధికారికంగా ఎందుకు జరపవు, మా స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా ఈ సమైక్య రాష్ట్రంలో ప్రశాంతంగా జరుపుకునేవా, ఘనంగా జరుపుకునేవా, మహారాష్ట్రలో మరాఠవాడ, కర్ణాటకలో బీదర్లో జరుపుతున్నారు, ఇక్కడ నుంచి జరపాలని చెప్పి ఆ రోజు ప్రశ్నించినటువంటి కేసీఆర్, మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక ఘనంగా గొప్పగా 100% జరుపుతామని చెప్పి చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు మాట మార్చాడు. ఆ రోజు అన్నాడు, నా మెడ మీద తలకాయ ఉన్నంతసేపు నేను అబద్ధం ఆడని చెప్పాడు 17 సెప్టెంబర్ సందర్భంలో. మరి ఈరోజు అబద్ధాలు ఆడిన తర్వాత ఈ ముఖ్యమంత్రి మీ మెడ మీద తలకాయ ఉందా లేదని ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి తలకాయ లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా, ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న తలకాయలో ముఖ్యమంత్రి మెదడులో ఏముందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అనాలోచిత విధానాలు ఎందుకు జరుగుతున్నాడో ఇందరూ స్పష్టం చేస్తాడు. దీనిలో 2 రకాల కుట్రలు దాగిన ముఖ్యమంత్రి ఆలోచనలు పడ్డారు. ఒకటేమో కాసిం రజ్వీ వారసుల పార్టీ అనేటువంటి, రజాకర్ల పార్టీ అనేటువంటి ఎంఏ పార్టీ ఒత్తిడికి తలవుకి కేవలం మైనార్టీ ఓటు బ్యాంకు ద్వారా రాజ్యాధికారాన్ని తిరిగి సాధించుకోవడానికి రోజు తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను వాళ్ళ పాదాల ముందు తాకటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇలా ఎంఏ పార్టీ ఏ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనలే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఏకైక పార్టీ ఎంఏ పార్టీ. తెలంగాణ రాష్ట్రం వస్తే హిందువుల రాజ్యం వస్తా అని చెప్పి ఆ రోజు మోసం చేసినటువంటి పార్టీతో ఈరోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెట్టా పట్టలు తీసుకుని వెళ్తున్నాడు. దాంతో పాటు అనేక మంది
1947 నుంచి నేటి వరకు కూడా అనేక ఉద్యమాలు జరిగాయి తెలంగాణ రాష్ట్రం విషయంలో. గతంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగితే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల్లో ఇలా అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఉద్యమం చేస్తున్న తరుణంలో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రతో అనేక మంది ఆత్మ బలిదానం చేశారు. కవులు, కళాకారులు, విద్యార్థులు, రైతులు, సింగరేణి కార్మికులు, అన్ని రకాల కార్మికులందరూ కూడా, కార్మికులు, కర్షకులు, సంస్థ నాయకులు, సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఉద్యమం చేసి అనేక మంది ఆత్మ బలిదానం చేసిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక మన గత అమరవీరుల చరిత్ర గాని, మొన్న మలిదశ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసినటువంటి ఆ అమరవీరుల చరిత్ర గాని పాఠ్యాంశాలు చేర్చాలి, రాబోయే తరాలకు అందించాలని చెప్పి భావిస్తున్న తరంలో, తెలంగాణ ప్రజలు భావిస్తున్న తరంలో లేదు వీళ్ళ చరిత్ర నాకెందుకు, కొమరం భీమ్ ఎవరు, చాకలి అయ్యవరు, దొడ్డి కొమర ఎవరు, శ్రీకాంతాచార్య ఎవరు, ఇట్లా వీళ్ళందరి చరిత్ర తిరమరు చేసి వాళ్ళ ఆయన చరిత్ర, ఆయన కుటుంబ చరిత్ర మాత్రమే రాబోయే తరాలకు అందించాలనుకోటి కుట్రలో భాగమే 17th సెప్టెంబర్ జరుపుకోవడం విషయాన్ని ఒక్కసారి తెలంగాణ ప్రజలు గ్రహించాను. ఈయనని నేనే ఓడిచినా, నేనే వీకినా, నేనే తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని, నేను నా కుటుంబమే ఓడిచింది అని చెప్పి ఒక తప్పుడు సంకేతం సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి మీద ఒక్క కేసు లేదు. ముఖ్యమంత్రి కేవలము ఆ రోజు దీక్ష పేరుతోని ఏం చేసిండో మా విజయవాడ మొత్తం కుల్లంగా అయిపోయింది. మొత్తం దీక్ష పేరుతో ప్రజలను మోసం చేసి వాళ్ళు ఏ విధంగా కుట్ర చేసిండో ఒక్కసారి ఆలోచించాల్సి. కేటీఆర్ ఉద్యమం చేసిండా, కవితక్క ఉద్యమం చేసిండా, హరీష్ రావు సార్ పెట్రోల్ వేసుకున్నారు, అగ్గిపడ్డ మాయమైపోయింది. వాళ్ళ కేవలం వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు ఇవ్వడానికి, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏదైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ విధానంతో ఆ నిబంధనలు సాధించుకున్నామో వాళ్ళ నీళ్ళని ఫామ్ హౌస్ పోతున్నాయి, నిధులన్నీ 3 కంపెనీలకు దాసోహమై వాళ్ళ అక్రమ పద్ధతిలో కమిషన్ల పేరుతో జేబులు నింపుకునే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. నియామకాలు కూడా కుటుంబానికి జరిగింది. కేవలం ఆ కుటుంబం లాభం ఉంటుంది తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, ఇక్కడ కూడా కనీసం ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలు లేవు. రైతులకు రుణమాఫీ అన్నాడు, దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, అడ్రస్ లేకుండా పోయినాయి. విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేస్తున్నాడు, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యకు ఈ ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. రైతుల విషయంలో రుణమాఫీ చేస్తున్నాడు, అది పోయింది. ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తున్నాడు, ఐఆర్ ప్రకటిస్తున్నాడు, అది పోయింది. ఇవాళ నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు, అది ఇవ్వలేదు. అనేక సందర్భాలు ఇలా ప్రైవేట్ పరంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏ న్యాయం చేయాలి, ఎవరికి న్యాయం చేయకుండా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మేము పోషినాం, మేము సాధించామంటే ఇదే నా బంగారు తెలంగాణను ఒకసారి ప్రశ్నించాల్సి ఉంది. అందుకే అమరవీరుల యొక్క త్యాగతల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించాలంటే 17th సెప్టెంబర్ అధికారికంగా జరపాల్సిందే. మన కోసం త్యాగం చేసినటువంటి ఆ అమరవీరులను ప్రతి సంవత్సరము 17th సెప్టెంబర్ సందర్భంగా మనం స్మరించుకోవాల్సిందే, మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిందని చెప్పి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా దీన్ని అధికారికంగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తున్నాం. ఇలా ముఖ్యమంత్రి అది నోరాలకు తాటి పట్టని అర్థం కాదు, నోరు చేస్తే అబద్ధం. ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రి మనకు దాపరించిన వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా మనం డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఉదయం ప్రారంభించిన యాత్ర ఎక్కడికి పోయినా ప్రజలందరూ కూడా రాత్రి అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా ప్రజలందరూ కూడా వేడి చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఒక్కటే, వాళ్ళ ఆలోచన ఒకటే, మేము కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దీనికోసమే బాధపడుతున్నారు. ఏ వర్గానికి న్యాయం జరుగుతులేదు. ప్రతిసారి ఎన్నికల సందర్భంలో ఏదో ఒక స్కీమ్ ప్రకటిస్తాడు, ఆ స్కీమ్ ద్వారా ప్రజలను ఓటు పొందే ప్రయత్నం చేస్తారని చెప్పి ప్రతిసారి మోసపూరిత విధానంతో ఇలా మోసం చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తూ చెప్పి అనేక సందర్భాల్లో నిన్న నుంచి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి సిగ్గుండాల కొంచెం అన్న అకలు ఉండాలి ముఖ్యమంత్రికి. ఇలా నిజాం ఓడే ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చింది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే ఇవాళ అసెంబ్లీ సాక్షిగా నిజాం ఓడుతూ నిజాం గొప్ప వ్యక్తి అట, నిజాం అభివృద్ధి చేసినట. ఇలా నిజాంలో ఏం గొప్పతంగా ఉండదు మాకు అర్థం అవుతుంది. బైరాన్పల్లిలో 118 మందిని హతమార్చమైన నిజాం ఏ విధంగా గొప్ప వ్యక్తో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేసిన అవసరం ఉంది. ఇదే పరికాలంలో జాతీయ జెండా కోసం ఇవాళ అసూలు పాసమైనటువంటి అనేక మంది అమాయకుల ప్రాణాలు పలుకున్నటువంటి
ప్రాణాలు తీసుకోవడానికి ఆ నిజాం ఏ విధంగా రజాకర్ ఏ విధంగా దేశభక్తులు ఏ విధంగా గొప్పతనం పడుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి స్పష్టం చేసే అవసరం ఉంది. ఇవాళ నిర్మల్లో ఒకే మర్రి చెట్టుకు 1000 మందిని ఉరిచిన నిజాం ఏ విధంగా గొప్ప వ్యక్తో ఒక్కసారి ముఖ్యమంత్రి స్పష్టం చేసే అవసరం ఉంది. ఇలా బతుకమ్మ తెలంగాణ తల్లులను అక్కలను చెల్లెలను నగ్నంగా బతుకమాడినటువంటి ఆ నిజాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ విధంగా గొప్ప వ్యక్తిగా కనబడుతుందో ఒక్కసారి ముఖ్యమంత్రి స్పష్టం చేసే అవసరం ఉంది. వాళ్ళ సిగ్గున కొంచెమన్న ఇంగిత జ్ఞానం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మనం ఉద్యమిస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ నిజాం గోరి వద్ద నిజాం సమాధి వద్ద మోకరిల్లంటే దీనిలో ఇవాళ ఇంత సిగ్గు ఇంతకంటే సిగ్గు చెట్టు ఇంకోటి కాదు. కేవలం నిజాం ఆస్తులను ఎంఐఎం పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి దోసుకొని వాటిని అమ్ముకోవడం ద్వారా వాటిని ఆక్రమించుకోవడం ద్వారా కోటీశ్వరు కావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తున్నాడు. గతంలో నిజాం అదే మన చరిత్ర విషయం. నిజాం ప్రజల మీద పన్నులు వేసి ప్రజల ఆస్తులను దోసుకొని మన ప్రాణాలు దోసుకొని కోటీశ్వరుడు అయినట. ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించాలదే ప్రజల యొక్క మన ప్రాణాలు దోసుకొని వల్ల కోటీశ్వరుడు కావాలని కోరుకుంటున్నాడు. అందుకే నిన్న మనం చూసిన మనం ఎల్ఆర్ఎస్ విషయాలు ఎల్ఆర్ఎస్ రెగ్యులరేషన్ కు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కానీ ఇలా పేద ప్రజల ఉసురు పోసుకోవడానికి దీనికి మాత్రమే వ్యతిరేకం. ఇవాళ నిన్న ఒక మహిళ ఫోన్ చేసింది, కూలీ పని చేసుకునే మహిళ, అన్నా నేను 12 సంవత్సరానికి కూలీ నాలు చేసుకొని 100 గజాల జాగను 70 గజాల జాగను కొనుగోలు చేసుకొని 12 సంవత్సరాల తర్వాత రేపు ఎల్లుండో ఇల్లు నిర్మించుకుందాం అనుకుంటే ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్ర మూర్ఖత్వం ముఖ్యమంత్రి ఇవాళ ఆయన విధానం వల్ల మళ్ళీ ఎల్ఆర్ఎస్ పేరుతో మళ్ళీ మా మీద పన్ను విధిస్తే నేను కష్టపడి 12 సంవత్సరాలు కష్టపడి కొనుక్కునే ఆ స్థలాన్ని ఇలా వాళ్ళ దాన్నే కట్టలేకపోతున్నా ఎల్ఆర్ఎస్ పేరుతో ఏ విధంగా ట్యాక్స్ కడతాం, మళ్ళీ ఏ విధంగా పన్ను చెల్లిస్తాము, మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే మళ్ళీ 12 సంవత్సరాలు మేము భరించాలని ఆలోచించాలని చెప్పి ఆ తల్లి ఆవేదన పడుతుంటే మాకే ఇబ్బంది అనిపించింది. కానీ ఈ తల్లిల ఆవేదన పేదోళ్ళ ఆవేదన ముఖ్యమంత్రికి ఈనాడు సోయిలేని ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, క్వారంటైన్ ముఖ్యమంత్రి, పారాసిటమాల్ ముఖ్యమంత్రి, ప్రగతి భవన్ ముఖ్యమంత్రి, ఇన్ని బిరుదులే రాష్ట్ర ముఖ్యమంత్రి. కేవలం గచ్చిబౌలి, హైటెక్ సిటీ, బంజారాయిల్స్, జుబ్లీస్, కొండాపూర్, మాదాపూర్ లో అక్రమంగా అడ్డగోలుగా స్వాధీనం కబ్జా అయినటువంటి ఆ స్థలాలన్నింటి కూడా క్రమబద్ధీకరించుకోవడానికి మాత్రమే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను పట్టుకొచ్చిన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సి వస్తుంది. ఇవాళ వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వృద్ధి ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం అంటే అప్పులమయమైందంటే అందుకే ఆర్థికంగా పరిపుష్టి పొందడానికి ధనిక రాష్ట్రంగా చేయడానికట ఎల్ఆర్ఎస్ ప్రజలు దోచుకోవడానికి పేద ప్రజల రక్తం దాగి అనేక మంది పేద ప్రజల యుద్ధం వలనే ఆందోళన వలనే ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆ పేద ప్రజల పేద విద్యార్థుల రక్తం మడుగుల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ రాజ్యం వెళ్తున్నాడు. మళ్ళా తిరిగి పేదల రక్తం పిలిచి అలా ధనిక రాష్ట్రంగా మార్చుకునే ఆయన ధనికుడిగా మారడానికి కోటీశ్వరుడు మారడానికి అలా తిరిగి పేదల రక్తం తీసుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. వేల కోట్ల రూపాయలు దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవనంటే కోవిడ్ అంటాడు, కోవిడ్ వచ్చి కరోనా వచ్చి 3 నెలలే ధనిక రాష్ట్రం 3 నెలలే దాని అప్పుల రాష్ట్రంగా మారిందా తెలంగాణ రాష్ట్రం. ఇవాళ కోవిడ్ సందర్భంగా ఏం చేస్తున్నాం, ఏ ప్రజలు ఆదుకున్నాం, ఏ వర్గ ప్రజలు ఆదుకున్నాం, దేశం కూడా ఇదే పరిస్థితి, దేశంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ అయినప్పుడు కూడా ఇలా పేద పదాన్ని ఇస్తే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆత్మ నిర్భర భారత్ పేరుతో ఈ దేశంలో పేద ప్రజలు ఆదుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాల ప్రజలను ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలు వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కేవలం కోవిడ్ సందర్భంగా ప్రజలు ఆదుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క పైసా భారం పడకుండా ఉండడానికి దాదాపు 7,000 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళు నిధులు కేటాయిస్తే ఎక్కడ కూడా కనీసం ఒక్క పైసా కూడా కనీసం కేటాయించింది. పీపీ కిట్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, N95 మాస్క్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, వెంటిలేటర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అన్ని హాస్పిటల్లో ఏర్పాట్లు కూడా అన్ని వసతులు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించి ఇచ్చింది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వ ముఖ్యమంత్రి డాక్టర్లు ఆదుకోడు, నర్సులు ఆదుకోడు, పారామెడికల్ సిబ్బందిని ఆడుకోడు, పోలీసులు ఆడుకోడు, అంగన్వాడీ టీచర్లు ఆడుకోడు, ఆశా వర్కర్లు ఆడుకోడు, చివరకు పేద ప్రజలు కూడా ఆదుకునే దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రం అంటే దీనికి కారణం ఎవరు ఒక్కసారి అవసరం. కోవిడ్ సందర్భంగా పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క హాస్పిటల్తో కుమ్మక్కై ఆ ఒక్క హాస్పిటల్ నడపడానికి ఇవాళ అనేక హాస్పిటల్ మీద దాడి చేస్తారు. మిగతా ఆసుపత్రుల మీద దాడి చేయడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ నువ్వు అనుకున్నట్టు ఆ ఒక్క హాస్పిటల్ ఆ హాస్పిటల్ మీద ఎందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. ఇలా పేదోడు వైద్యం చేసుకోవడానికి అందుబాటులో లేని విధంగా రేట్లు నిర్ణయించి లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఇవ్వాలా కార్పొరేట్ ఆసుపత్రిలో చెల్లించలేక ఇలా పేద ప్రజల ప్రాణాలు హరించిపోతా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడం, డాక్టర్లకు సేవ చేసే ఆలోచన ఉన్నప్పుడు కూడా కనీస వసతులు లేక ఇలా ఇబ్బంది పడుతున్న ప్రమాదం ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. పూర్తిగా కార్పొరేట్ ఆసుపత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కారు. దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించాలనే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. అందుకే అనేక సందర్భాల్లో ఛాలెంజ్ చేసినాం. కేంద్రం ఇవాళ సంక్షేమ కోవిడ్ సందర్భంగా కేంద్రం అనేక నిధులు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. నువ్వు ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఆదుకోవడానికి ఒక్క సంక్షేమ పథకం ప్రవేశపెట్టినావో ఒక్కసారి ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. కోవిడ్ సందర్భంగా లాక్డౌన్ పరిస్థితుల్లో ఒక్క పైసానైనా ఒక్క నువ్వు స్వతగా నువ్వు ఇచ్చినవా ఖర్చు చేసావా ఒక్కసారి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రైవేట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ లెక్చరర్లు, కులవృత్తులు అందరూ కూడా బజార్ల పడి ఇబ్బంది పడుతున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఇవాళ అనేక ప్రాంతాల్లో కిడ్నీలు అమ్ముకుంటున్నారు, భిక్షాటన చేస్తున్నారు, కూలీనాలు చేసుకుంటున్నారు. మరి చివరకు పరిస్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశమైన గ్రామీణ ఉపాధి హామీ పథకాల్లో కూడా కూలి పని చేయడానికి కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ లెక్చరర్స్, కులవృత్తులు కూడా వాళ్ళ నగరాల నుంచి, పట్టణాల నుంచి, హైదరాబాద్ నుంచి చివరకు గ్రామీణ ప్రాంతానికి పోతున్నారంటే అది కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రామీణ ఉపాధి పథకం కూడా అది ఒక్క పథకం మాత్రమే వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంత దౌర్భాగ్య పరిస్థితికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం. అందుకే ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులు, ఈ ప్రాంత ప్రజలను కూడా స్ఫూర్తి ఉన్నది, ఒక ఆవేశం ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది. వాళ్ళ సింగరేణి ప్రాంతానికి సంబంధించిన సింగరేణి కార్మికులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తుల ఉద్యమాన్ని తీసుకుపోయి లాఠీ దెబ్బల్ని జైలు జీవితాలు గడిపి వాళ్ళ అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డప్పుడు కూడా వాళ్ళ తెలంగాణ జెండాను పట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఉద్యమించినటువంటి కార్మికులు సింగరేణి కార్మికులు. అటువంటి వాళ్ళని కూడా అనేక సందర్భాల్లో మోసం చేసింది. ఎన్నికలు సింగరేణి ఎన్నికలు వస్తున్నాయంటే హైదరాబాద్ కానీ ఎక్కడ కానీ మేము 250 గజాల స్థలం ఇస్తాం, 20 లక్షల రుణం ఇస్తాము, ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళ రుణాలు ఇస్తామని చెప్పి ఆ రోజున ముఖ్యమంత్రి ఈ రోజు కూడా కనీసం నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఓపెన్ క్యాస్ట్ కు వ్యతిరేకం మేము అండర్గ్రౌండ్ తీసుకొస్తాం, మేము అండర్గ్రౌండ్ క్యాస్ట్ తీసుకొస్తాం, మేము దాని ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం మేము అని చెప్పిన ముఖ్యమంత్రి ఇలా కుర్చేసుకొని కూర్చుంటాడని. ఇక్కడ ఓపెన్ క్యాస్ట్ ఎవరైనా చేస్తే దానికి వ్యతిరేకంగా కుర్చేసుకొని కూర్చున్నాడు. ఇలా ఢిల్లీ వేలు కుర్చేసుకొని కూర్చొని 15 పర్మిషన్స్ వచ్చింది వాళ్ళు. 17 ప్రతి దానికి మోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి. మన భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుందట. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి 1999లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో 660 కోట్ల రూపాయల మాటలు విధించడం వల్లనే వాళ్ళ సింగరేణి కాపాడే ప్రయత్నం చేసిన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి సింగరేణి కార్మికులు ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళా ఈ పిట్టలతో వస్తాడు, మళ్ళా మోసగారి మాటగాడు వస్తాడు, ఇక పగటి వేషగాడు వస్తాడు, మళ్ళీ పిట్టకతో యాసతోని మళ్ళా ఉద్యమం పేరుతో మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. అందుకే సింగరేణి ఎన్నికల్లో కార్మికులందరూ మీరు సంఘటిత శక్తిగా మారండి, ఐక్యతను ప్రదర్శించండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపడని చెప్పండి. ఇవాళ ఆర్థికంగా లాభాల పాటు సింగరేణిని అలా నష్టాల పాటు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరో ఒక్కసారి ఆలోచించండి. మంచి జరుగుతున్నామో ఆయన వాటా అంటాడు, చెడు జరుగుతా మాత్రం కేంద్ర ప్రభుత్వం వాటా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అంటాడు. ప్రతిసారి అదే మంచి జరిగితే ఆయన ఖాతా వేసుకుంటాడు, చెడు జరిగితే పక్కన ఖాతాలు పెడతాడు. కాబట్టి ఇటువంటి విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. ఈ ఎన్నికల్లో సింగరేణి ఎన్నికల్లో మీరు కొట్టే దెబ్బకు ముఖ్యమంత్రి యొక్క మైండ్ దిమ్మ తిరిగిపోవాలి, మైండ్ బ్లాక్ కావాలి. అట్లా మీరు వేయండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చే పైసలు తీసుకోండి, టిఆర్ఎస్ పార్టీ ఇచ్చే పైసలు తీసుకోండి. ఆ పైసలన్నీ మనమే ఉద్యమం పేరుతో మనం
ఉద్యమం తీసుకొచ్చి వాళ్ళ సింగరేణి కార్మికులు తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ కేసీఆర్ కి అప్పచెప్తే మిమ్మల్ని దోచుకున్నాడు. మిమ్మల్ని దోచుకున్న పైసలే మళ్ళా మీకు ఇవ్వడానికి వస్తున్నాడు. పక్కా తీసుకొని పైసలు, కానీ ఓటు మాత్రం అనుకోకండి. అలా భారతీయ జనతా పార్టీ గెలిపించే ప్రయత్నం చేయండి, బిఎంఎస్ గెలిపించే ప్రయత్నం చేయండి. మీకోసం కష్టపడి పనిచేసండి. కార్మిక సంఘాలకు ప్రోత్సాహం ఇవ్వండి, వాళ్ళకి అండగా ఉండండి, వాళ్ళని ఆదరించండి, వాళ్ళని అభిమానించండి. వాళ్ళ జాతీయ జెండా ఇలా ఈ సింగరేణిలో కూడా కాషాయపు జెండాను రెప్పరెప్పు రాణించే విధంగా కార్మికులందరూ ఐక్యతను పరిచయాలని చెప్పి ఈ మీడియా సమావేశం సందర్భంగా ఇలా అప్పీల్ చేస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. పివి నరసింహారావు ఇది అన్నయ్య చెప్పాడు, ముఖ్యమంత్రి ద్వంద్వ విధానాలు అనాలోచిత విధానం ఇంతకుముందు చెప్పాడు. ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటే పివి నరసింహారావు తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే ఆ శవం సగం కాలింది. ఆ రోజు అవమానించాడు. ఈ రోజు ఏమంటుందంటే పివి తెలంగాణ టీవీ. నిజంగా ఆ రోజే మేము బాధపడ్డాము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యాఖ్యల వల్ల. గొప్ప వ్యక్తి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి దేశాన్ని పాలిస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయనకు తగిన గౌరవం మర్యాదించినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు తప్పుడు వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రోజు మళ్ళా లోపల ఏం ఆలోచన ఉందో బయటకు సాధిస్తున్నారు. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ అక్కడిక్కడ ఎన్నికల్లో ఇవాళ బ్రాహ్మణ సమాజం యొక్క ఓట్లు ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ముఖ్యమంత్రి ఈ వరంగల్ నడిపొట్టున నిరుపేద పూజారిని, వరంగల్ నడిపొట్టిన నిరుపేద పూజారిని దేవాలయం లోపలికి వెళ్ళి ఇలా కొంతమంది దుండగులు హత్య చేస్తే ఆ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలే? నిన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. పివి నరసింహారావు గారట ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆయన అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తే ఆయన పక్క రాష్ట్రంలోకి చదువుకున్నాడు. మరి నిజాం అంత మూర్ఖుడైతే మరి అదే అసెంబ్లీలో నిజాంను ఎందుకు అడిగినావు, నిజాం గొప్ప వ్యక్తి అని చెప్పి ఎందుకు మాట్లాడావు ఒక్కసారి ముఖ్యమంత్రి స్పష్టం చేసే అవసరం ఉంది. వాళ్ళు ఆ రోజు ఎందుకు స్పందించలే? ఇన్ని సంవత్సరాలకి పివి నరసింహారావు గుర్తురాలి. కేవలం 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల పేరుతో ఓటింగ్లు కడుతున్నారు. బతుకమ్మ పేరుతో కోట్ల రూపాయలు ఏ విధంగా వృధా చేసిండో, ఏ విధంగా దారి మళ్లించిండో, నిజంగా దానికోసం ఉపయోగిస్తే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ దాని పేరుతో నిధులు దారి మళ్లించి కొంతమంది జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. భారతరత్న ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు కదా, స్టాంపు తీసుకొస్తున్నాం మేమే. ఇవాళ ఆయన ఎంఐఎం పార్టీ అలయన్స్, ఈయన అన్న అయిన తమ్ముడు భావన బామరదు. మరి ఎంఐఎం పార్టీ అలా అసెంబ్లీ రాకుండా ఉంటే ఈ ముఖ్యమంత్రి ఎందుకు కంట్రోల్ చేస్తున్నాడు? కాబట్టి కేవలం ద్వంద్వ విధానాలు, ప్రజల దృష్టి ఆకర్షించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి 2 రకాల ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో కుండపడదు తప్పదు. 2023లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. గోల్కొండ కిల మీద ఎగిరేది కాషాయపు జెండా మాత్రమే. రంగురంగుల జెండాకు, పచ్చ జెండాకు, ఇలా పింక్ కలర్ జెండాకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు స్థానం ఇవ్వరు. గోల్కొండ కిల మీద ఎగిరేది కాషాయపు జెండానే. ఈ రాష్ట్రంలో వికసించేది కమల పువ్వు అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. 2000 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 17 సెప్టెంబర్ అధికారికంగా జరపకుంటే 2023లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 17 సెప్టెంబర్ అధికారంగా చెప్తాం. ఆ అమరవీరుల యొక్క ఆ స్ఫూర్తి, ప్రతాతల యొక్క స్ఫూర్తి, మన చరిత్రను పాఠ్యాంశంగా మార్చి రాబోయే తలకు అందించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంటాం. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎమ్మెల్సీ, శాసన మండలి ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఎన్ని సాధించబోతున్నారు? తప్పకుండా ఏ ఎన్నికలైనా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, దుబ్బాక ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ, సింగరేణి ఎన్నికలు కానీ భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ప్రణాళిక రూపొందించింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకతను ప్రజల్లో పడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితమైన విధానాలను, వాగ్దానాలను ప్రభుత్వం గ్రహించారు. ఇక భరించే పరిస్థితులు ప్రజలు లేరు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ప్రజలు గుర్తించారు, గ్రహించారు. అలా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండడానికి ప్రజలు సిద్ధమై ఉన్నారు. కాబట్టి ఎట్టి బస్సులో ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు గెలవబోతున్నది.
అందుకే చెప్తున్నా, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొన్న వచ్చాడు, వరద నీళ్ళు వచ్చినాయి, మొత్తం వరదతో మునిగిపోయింది. ఇలా స్మార్ట్ సిటీ పైసలతో కేంద్రం 196 కోట్ల రూపాయలను నిధులు విడుదల చేసింది. 196 కోట్లకు అదనంగా 196 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ వేయాల్సిన అవసరం వస్తుంది. అవన్నీ దారి మళ్ళీ ఆయన ఏడు ఇచ్చిన పైసలు దారి మళ్ళిస్తాడు. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ప్రతి పైసా ప్రస్తుతం జరుగుతున్న పనులను కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. హైదరాబాద్ సిటీలో డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇవాళ. నిన్నాక మన కేటీఆర్ సార్ మన సూటు పూర్తి చేసుకుంటాడు, మేకప్ అవుతాడు. ఎవడో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ బిల్డర్ బోర్డింగ్ చేసుకుంటాడు. నేను ఇట్లా ఇల్లు కట్టిస్తా, ముంగడ కొబ్బరి చెట్టు పెడతాడు, ముంగడ లాన్ పెడతాడు, ఒక ఇన్నోవా కారు ఓ ఫార్చునర్ కారు పెడతాడు, ఎలివేషన్ బ్రహ్మాండంగా చూపెడతాడు. వాడిని ఫోటో తీసేసి ఈయన ఫోటో పెట్టుకుంటాడు, నడుచుకుంటూ పోతాడు కేటీఆర్ సార్. దాన్ని చూపెడతారు. పోయినసారి ప్రజలందరూ మీద అరే మా డబుల్ బెడ్రూమ్లు ఇంత బ్రహ్మాండంగా ఉంటాయా, డబుల్ బెడ్రూమ్లు ఇంటి కూడా కొబ్బరి చెట్టు అట, ఇంటి కూడా లాన్ అట, మాకు ఇన్నోవా కారు ఇస్తాడట, సూటు బూట్ వేసుకొని కేటీఆర్ సార్ వస్తాడని చెప్పి ఆ ఫోటో చూసి నమ్మి ఆ రోజు కొట్టేసింది. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతిసారి ప్రజలకు అప్పీల్ చేస్తాను నేను. 5 సంవత్సరాలకు ముందు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసింది. మళ్ళీ ఎన్నికల తర్వాత ఇంతవరకు కూడా కనీసం ఒక్క సంక్షేమ పథకం మీద, ఇచ్చిన వాగ్దానాల మీద, ఇచ్చిన హామీల మీద కనీసం సమీక్ష జరపలేదు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ మొన్న స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలే, ఈ అభివృద్ధి ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలే, ఈ సంక్షేమ పథకాలు ఇన్ని రోజులు ఇవ్వలే. హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారట, దాదాపు 10,000 మందిని ఇల్లు తొలగించిపోతాం. నీళ్ళు లేకుండా ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక్క ఇల్లు కట్టేయాలి. వాళ్ళు మళ్ళీ 8,000 ఇల్లు కట్టిస్తామంటున్నారు. డబుల్ బెడ్రూమ్ పని తెలిసిన 7,000 మొత్తం కూల్ పేపర్స్ డబుల్ బెడ్రూమ్. కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చలే. ఎక్కడ నెరవేర్చాలి? మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయంటే మన సమీక్షల పేరుతోని, సర్వేల పేరుతోని, అభివృద్ధి పేరుతోని ప్రజలు వంచి మోసం చేసే ప్రయత్నం. కాబట్టి 5 సంవత్సరాలు ఏం చేయలే, మళ్ళీ ఇప్పుడు ఏం చేయడు, చేస్తా అంటాడు. మళ్ళీ ఎన్నికల్లో అడ్డదలు గెలిచే ప్రయత్నం చేస్తాడు, గెలిచాక మళ్ళీ అడ్రస్ పత్తారు కూడా అవుతాడు. దీని ప్రజలు గ్రహిస్తున్నారు, గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఒక విధానం ఉండాలి, ప్రజలకు మంచి జరిగితే మేము సమర్థిస్తాం. భూ ప్రక్షాళన అన్నాడు, ఏం సాధించిన ముఖ్యమంత్రి? సమగ్ర సర్వే అన్నాడు, ఏం సాధించిన ముఖ్యమంత్రి? కేవలం ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. పాస్బుక్లు వస్తలు ఇలా భూ సర్వేలు జరగకుండా ఇవాళ ఏ విధంగా చట్టం తీసుకొస్తారో ఒక్కసారి, ఇంకా చట్టం రాలేదు, దాన్ని ఏమిటో చూడాలి. కాబట్టి ప్రజలకు న్యాయం జరిగేదాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించారు. కానీ ఆయన కుటుంబానికి న్యాయం జరిగే ప్రయత్నం చేస్తే అదే స్థాయిలో అడ్డుపడుతుంది. ఇలా వీఆర్ఓలు తొలగించడం ద్వారా ఈయన ఏం ఆశిస్తాడు? దాని వల్ల వచ్చే లాభం ఏంది? వాళ్ళు ఉంటే నష్టమైంది. ఎందుకంటే మాఫియా రాజీనే, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, గ్రానైట్ మాఫియా, భూ మాఫియా, అన్ని మాఫియాలకు నాయకుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అక్కడక్కడ వీళ్ళందరూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రెవెన్యూ వ్యవస్థ అంటేనే ముఖ్యమంత్రి హేళన చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారుల మీద ఏమంటాడో తెలుసు, రెవెన్యూ సిబ్బంది మీద ఏమంటాడో తెలుసు. మరి ఈ ముఖ్యమంత్రి చేసేది అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రగతి భవన్ ఫామ్ హౌస్. అందుకే గతంలో ప్రజలందరూ ఇబ్బందులు వస్తే సచివాలయం చూసేవారు. మొన్నటి దాకా ప్రగతి భవన్ ఫామ్ హౌస్ చూసేది కదా. ఇక ప్రగతి భవన్ ఫామ్ హౌస్ మాకు అవసరం లేదు కదా, అందుకే అందరు రాజ్భవన్కి పోతున్నారు. కనీసం గవర్నర్ గారు చెప్తున్న ప్రయత్నం, అసలు గవర్నర్ గారు ప్రజలకు న్యాయం చేసే పని చేస్తే ఇలా ముఖ్యమంత్రికి దాదాపు 5 లెక్కలు వచ్చింది గవర్నర్ గారు. దేనికి ఆన్సర్ ఇవ్వండి? మళ్ళీ తిరిగి గవర్నర్ మీద కూడా విమర్శ చేసే స్థాయికి దిగేదాన్ని ఈ రాష్ట్ర మంత్రులందరూ కూడా, ఎమ్మెల్యేలు కూడా. అంటే ప్రజలకు అవసరమయ్యే దేనికైనా కూడా, ప్రజలకు ఉపయోగపడే దేనికైనా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది, మద్దతు చెప్తారు. ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు ఉపయోగపడే చట్టాలు వస్తుందని వ్యతిరేకిస్తారు. ఆర్ఎఫ్సిఎల్ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయి. మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు, నేను కూడా వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. ఇది కేంద్రం ఇలా పార్లమెంట్ సాడుతుంది, తప్పకుండా కేంద్ర మంత్రి వర్యుల దృష్టికి తీసుకొస్తాం. వాళ్ళు తీసుకొచ్చినాం. లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు రిక్రూట్మెంట్ పేరుతో. కాబట్టి దాని విషయంలో 80% విచారణ చేస్తారు. వీళ్ళు అనుకుంటారు రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉందని చెప్పి అనుకుంటారు. కేంద్రంలో కూడా మా ప్రభుత్వం, రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంటే కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో మీ విచారణ సంస్థలు ఉంటే కేంద్రంలో మాకు కూడా విచారణ సంస్థలు ఉన్నాయి. దాని ద్వారా కూడా మేము విచారణ ఇస్తాం. అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం.
మీరు అధికారులు, ప్రభుత్వాలతో సంబంధం లేదు, పాలకుతో సంబంధం లేదు, మీరు నిజాయితీగా వివరించిన బాధ్యత మీది. చివరకు భలే మీరే, మిమ్మల్ని ఎవరు కాపాడు. ఈ దగులుబాజీ రాజకీయ కొంతమంది వల్ల, కొంతమంది ప్రజాప్రతినిధుల వల్ల మీరు ఇబ్బందులు కొని తీసుకునే ప్రయత్నం చేసుకోకండి. లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు, దాని మీద ఎట్టి వల్ల విచారణ చేస్తున్నారు. ఆర్ఎఫ్సీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వము 54 కోట్ల రూపాయలు చెల్లించాలి. వాళ్ళ దాన్ని చెల్లించేది మా ప్రాంతంలో మాదే ఆజమాషి ఉండాలి. చెల్లించే పనులు మాత్రం పైసలు మాత్రం చెల్లించారు, అధికారం మాత్రం వాళ్ళకి కావాలి. ధన్యవాదాలు. వీరి ద్వారా అందజేయాలని నేను కోరుతున్నాను. మీరు